మార్పు అనేటటువంటి కాన్సెప్ట్ని జనం అబ్జర్వ్ చేస్తారు. నేను మోడీకి సంబంధించి వారణాసిలో జరిగినటువంటి ఇష్యూ వీడియో పోస్ట్ చేసి ఏది మోడీ గురించి ఏమనుకుంటున్నారు, ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరూ తెలియదు కదా. ఇక్కడ ఆటోలో పోతూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్తున్నటువంటిది, లేకపోతే ఏ హోటల్ దగ్గర మాట్లాడుకుంటున్నప్పుడు, ఏ టిఫిన్ చేస్తున్నప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళతో క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ నేను చెప్పి కొంతమందికి తెలుగు కూడా వచ్చు ఇక్కడ ఆ కోణంలో మాట్లాడుతూ ఉంటాయి. అయితే కొంతమంది కామెంట్ చేశారు, మోడీ లేకముందు దర్శనానికి ఎవరు రాలేదా, మోడీ లేకముందు భోజనాలు జరగలేదా, లేకపోతే మోడీ రాకముందు బాగాలేదనేది. నేను మోడీ రాకముందు దర్శనాలు జరగలేదు, లేదో కాశీ విశ్వేశ్వరుని మోడీనే బాగు చేసేస్తున్నాడని నేను అంటలేదు. వచ్చిన భక్తులకి సంబంధించిన సదుపాయాల విషయంలో అప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళకి తెలుసు, ఇప్పుడు దర్శనం చేసుకున్న వాళ్ళకి తెలుసు ఎలాంటి ఫెసిలిటీ పెరిగింది అన్నటువంటిది. అప్డేటెడ్ అన్నటువంటిది ఇది. నేను చెప్పింది ఏంటంటే భద్రతకు సంబంధించి అక్కడ ఆందోళన అట్లా ఉండేది అన్నది. నేనైతే ఇక్కడ లేను కదా, ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు కాబట్టి మనకు తెలియదు. బట్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న అంశం ఈ విధమైనటువంటి ఇది ఉండేది. ఇదివరకు ఊరికినే దొంగతనాలు కానీ, దాడులు కానీ, ఇట్లాంటిది ఏదో ఒకటి చిన్న ఇష్యూ చాలు గొడవ పెట్టుకోవడానికి, ఆ గొడవలతో రచ్చ నడిచి చివరికి పంచాయతీలు చేసేటటువంటి పరిస్థితి ఉండేది. మనల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి తీసుకొచ్చిన వాళ్ళకి కూడా వల్ల అయ్యేది కాదు అప్పుడు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి చాలా సులభంగా నడుస్తోంది. పోలీసులు ఇప్పుడు అప్పట్లో పోలీసులు స్ట్రాంగ్గా పనిచేసేవాళ్ళు కాదు, వాళ్ళు ఈ నాయకులకి ఇట్లాంటి గొడవల వాళ్ళకి ఇది ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు అని చెప్పారన్నదే చెప్తోంది. అంతేగాని విశ్వేశ్వరుడు ముందు మోడీ అయినా ఎవరైనా ఎంత విశ్వేశ్వరుడు ఆశీస్సులు కోరుతున్నాడు కానీ మోడీ ఇదంతా. కాకపోతే ఇంకోటి ఇక్కడ గట్టిగా చెప్పుకుంటుంది కూడా రోప్వే గురించి. అంటే ఇప్పుడు జనాల మధ్యలోంచి వెళ్ళాలి, కనీసం ఒక కారు వెళ్ళదు, ఒక కారు వెళ్తే రెండో కారు వెళ్ళదు, రోడ్లన్నీ చిన్నవి. దీనికి కారణం కూడా ఏం చెప్తారంటే ఆ రోజులలో ఇతర దేశాల నుండి వచ్చినటువంటి ముస్లిం రాజులు దండయాత్రలు చేసి అనేక సార్లు గుడిని కూలగొట్టినటువంటి సందర్భంలో మళ్ళీ కట్టడాలు ఇట్లాంటివి జరిగినాయి కదా. ఆలయాల పరిరక్షణ కోసం అని చెప్పేసి ఆ ప్రాంతం అసలు అక్కడ ఆలయం ఉందనో ఘాట్ ఉందని కూడా కనబడుతుంది మనకి. చాలా క్యాజువల్గా షాపులు 4 షాపుల మధ్యలో ఒక ఘాట్ లోపలికి వెళ్ళే దారి ఉంటుంది. అట్లాగే దీనికైనా సరే అదే చెప్తున్నది అనమాట. ఆ విధమైనటువంటి సెక్యూరిటీ థ్రెట్ ఫేస్ చేసిన ప్రాంతం.